తమిళనాడు రాజకీయాల్లోనే విజయ్ ప్రభంజనం. సినిమా నుండి రాజకీయాల వరకు దళపతిది ఒడిదొడుకుల ప్రయాణమే. కట్ చేస్తే సవాళ్ళను అధిగమించి విజయం దిశగా సీఎం కుర్చీలోకి. 51 ఏళ్లలో విజయ్‌కి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. ఎలా వచ్చింది? వాచ్ దిస్ వీడియో. నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. తమిళనాడు రాజకీయాల్లో నేడు సరికొత్త చరిత్ర సృష్టించబోతుంది. బిగ్ స్క్రీన్ పై తనదైన ముద్ర వేసినటువంటి దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా సూపర్ హిట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా తొలి ట్రెండ్లో రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన డిఎంకే, ఏఐఏడిఎంకే నిరుత్సాహాన్ని పెంచాయి. విజయ్ పార్టీ అయిన తమిళ వెట్రి కలగం పార్టీ టీవీకేకు 110 స్థానాల్లో నిర్ణయాత్మక ఆధిక్యాన్ని కొనసాగుతుంది. అత్యంత ఆసక్తికరమైనటువంటి పోటీ చెన్నైలోని పెరంబూర్ శాసనసభ నియోజకవర్గంలో జరుగుతుంది. ఇక్కడ విజయ్ స్వయంగా పోటీ చేస్తున్నారు. విజయ్ డిఎంకే పవర్ఫుల్ నాయకుడు ఆర్డి శేఖర్తో ప్రత్యక్ష పోటీని ఎదుర్కొంటున్నారు. తొలి ట్రెండ్లు విజయ్ తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఇక్కడ విజయ్ గెలిస్తే అది ఆయన రాజకీయ జీవితానికి చారిత్రాత్మక ఆరంభమవుతుంది. ఎందుకంటే విజయ్ తన రాజకీయ ప్రవేశానికి చాలా కాలం క్రితమే సన్నాహాలు మొదలుపెట్టారు. 2024 ఫిబ్రవరిలో విజయ్ తన పార్టీ పేరును టీవీకే అని అనౌన్స్ చేశారు అఫీషియల్గా. అయితే తాను 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని, తన లక్ష్యం కేవలం 2026 అసెంబ్లీ ఎన్నికలేనని ఆయన స్పష్టం చేశారు. తన చివరి సినిమా జననాయగన్ తర్వాత కూడా యాక్టింగ్కి స్వస్తి చెప్పి ఇకపై పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేస్తారని తేల్చి చెప్పారు. విజయ్ మక్కల్ ఇయక్కం విఎంఐ దళపతి విజయ్ తన అభిమాన సంఘాలను ఒకచోట చేర్చి ఏర్పాటు చేసినటువంటి సామాజిక సేవా సంఘం కూడా ఇది. అయితే ఇది క్రమంగా ఒక శక్తివంతమైనటువంటి రాజకీయ సంస్థగా ఎదిగింది. డిసెంబర్ 2023లో తమిళనాడు వరద బాధితులకు ఆయన అందించినటువంటి మద్దతు ప్రజానాయకుడిగా ఆయన ప్రతిష్టను సుస్థిరం చేసింది. అక్టోబర్ 2024లో విల్లుపురంలో జరిగినటువంటి ఆయన మొదటి ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం రాష్ట్రంలోని సాంప్రదాయ పార్టీలకు తన బలాన్ని తెలియజేసింది. తన ర్యాలీలో విజయ్ ద్రావిడ నమూనా పైన బంధు ప్రీతిపై నేరుగానే విమర్శలు చేశారు. విజయ్ రాజకీయ జీవితం వివాదాలు, సవాళ్లు లేకుండా సాగలేదు. రెండు 2025 సెప్టెంబర్లో కరూర్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో విజయ్ ఇరకాటంలో పడ్డాడు. ఈ కేసు విషయంపై సిబిఐ విజయ్ని ప్రశ్నించింది. అంతేకాకుండా రాజకీయ సిద్ధాంతం విషయంలో విజయ్కు తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కున్న వివాదం కోర్టు వరకు వెళ్ళింది. ఎంజీఆర్ అయినా, జయలలిత అయినా సినిమా రాజకీయాల కలయికను తమిళనాడు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. 51 ఏళ్ల విజయ్కు ఉన్నటువంటి 648.9 కోట్ల సంపద, ఆయనకున్న భారీ అభిమాన గణం దళపతి విజయ్ని బలమైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. విజయ్కి యూత్, దళిత్ ఓట్ బ్యాంక్ కూడా బాగా కలిసొచ్చింది. పార్టీ స్థాపించిన 2 ఏళ్లలోనే సంచలన ఫలితాల దిశగా టీవీకే దూసుకెళ్తోంది. టీవీకే విజయ్ నివాసం దగ్గర అధికారులు సైతం భద్రత పెంచారు. చెన్నైలోని విజయ్ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. విజయ్ ఇంటి దగ్గర బాణాసంచా పేల్చి అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో తన రాజకీయ సత్తా చాటుతూ సంచలనం సృష్టించిన విజయ్ అటు సినిమాల్లోనూ ఇటు ప్రజాక్షేత్రంలోనూ ఇంత యాక్టివ్గా ఉండడం వెనుక ఉన్నటువంటి రహస్యం తన డిసిప్లినే. 51 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా కనిపిస్తూ తన ఎనర్జీతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విజయ్ ఫిట్నెస్ మరియు డైట్ విషయాలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన అతి తక్కువ కాలంలో ఈ స్థాయి విజయాన్ని సాధించడం ఒక సంచలనమే. 234 స్థానాల్లో పోటీ చేసిన విజయ్ టీవీకే పార్టీ ఇప్పుడు 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 51 ఏళ్ల వయసులో ఒంటి చేత్తో ఎన్నికల ప్రచారాన్ని నడిపిస్తూ పార్టీని ఈ స్థాయిలో విజయవంతం చేసిన విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ మీద సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. అసలు విజయ్ తీసుకునేటువంటి డైట్, ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తారనేది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. 69 సినిమాల్లో హీరోగా నటించిన విజయ్ సినిమాల్లో ఎప్పుడూ బాహుబలిగా కనిపించడానికి ప్రయత్నించలేదు. స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అదే సింపుల్ ఫిట్నెస్ పర్సనాలిటీని కొనసాగిస్తున్నారు. కొన్ని సినిమాల్లో షర్టు విప్పి తన కండలను ప్రదర్శించినా అది కేవలం ఆయన ఫిట్నెస్ను చూపించే ప్రయత్నమే తప్ప తనేమీ పెద్ద కండలు తిరిగిన బాడీ బిల్డర్ కాదు. మరి ఇంత సింపుల్గా ఫిట్గా ఉండాలంటే విజయ్ లైఫ్ స్టైల్ సైతం వైరల్ అవుతుంది. ఎలా ఉందా అని. తలపతి డే ఎక్సర్సైజ్తోనే స్టార్ట్ అవుతుంది. 10 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ట్రెడ్మిల్ మీద వాక్ చేయడం లేదా పరుగు పెట్టడం చేస్తారు. భారీ బరువులు ఎత్తడం కన్నా సింపుల్ ఎక్సర్సైజ్లకు తక్కువ బరువు ఉన్నటువంటి పరికరాలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఇలా ప్లాన్ ప్రకారంగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల విజయ్ ఎప్పుడూ అదే ఫిజిక్ను మెయింటైన్ చేస్తూ ఉన్నాడు.
ఇప్పుడు ప్రజా జీవితంలో కూడా ఎంత బిజీగా ఉన్నా తను యాక్టివ్గా ఉండేటువంటి సింపుల్ వ్యాయామాన్ని కూడా మానకుండా చేయగలుగుతాడు. ఇక డైట్ విషయానికి వస్తే విజయ్ చాలా సింపుల్ డైట్ను ప్రిఫర్ చేస్తారట. బ్రేక్ఫాస్ట్లో అప్పుడప్పుడు ఇడ్లీ తీసుకోవడానికి ఇష్టపడతారు. దీంతో పాటు పీనట్ బటర్, ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు తీసుకుంటారట. లంచ్లో ఇక అన్నం, కూరగాయల సలాడ్, ప్రోటీన్ కోసం చికెన్ లేదా చేపలు తీసుకుంటూ ఉంటారట. ఇక డిన్నర్ విషయానికి వస్తే హెవీ ఫుడ్ను కంప్లీట్గా చాలా దూరంగా ఉంటాడు విజయ్. కేవలం సూప్ లేదా సలాడ్ తీసుకుంటారట. రాత్రి టైంలో డిన్నర్ 7 లోపే కంప్లీట్ చేస్తారట. ముఖ్యంగా జంక్ ఫుడ్ను పూర్తిగా దూరం ఉంచుతారట. డైటింగ్ చేయడం కంటే సమతుల్య ఆహారం తీసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడతారట. ఇదే విజయ్ సింపుల్ లైఫ్ స్టైల్. అందుకే ఈ వయసులో కూడా దళపతి అంత ఫిట్గా స్టైలిష్గా కనిపించడానికి కారణం. ప్రస్తుతం కొద్దిసేపట్లో విజయ్ ఎన్ని స్థానాల్లో గెలుస్తారో స్పష్టత రానుంది. మరి విజయ్ కింగ్ అవుతారా లేదా కింగ్ మేకర్ అవుతారా మరి కాసేపట్లో డిసైడ్ అవుతుంది.